యూకేలో కూడా ఇలాంటిదే అల్లర్లు కొనసాగుతూ ఉన్నాయి. జూలై 30వ తేదీ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా, ఆల్మోస్ట్ కంటిన్యూస్ గానే యూకేలో నిరసనలు జరుగుతూ ఉన్నాయి. అక్కడున్న లోకల్స్ కి, అక్కడ నిజంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులకి మైగ్రెంట్స్ కి మధ్య ఒక పెద్ద యుద్ధమే నడుస్తున్నట్టుగా కనబడుతోంది. సో ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అని లోకల్స్ నినాదాలు చేస్తూ ఉన్నారు. దీని గురించి ఒకసారి యూకేలో స్థిరపడి అక్కడే ఉండి పనిచేసి తిరిగి వచ్చినటువంటి ఈవెన్ సంఘ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఆర్గనైజేషన్స్ లో పనిచేసినటువంటి రాజశేఖర్ గారితో నేను ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను. పూర్తి స్థాయి ఇంటర్వ్యూ, అక్కడ ఏం జరుగుతున్నాయో చెప్పారు. బట్ స్ట్రాటజికల్లీ కానీ గ్లోబల్ పర్స్పెక్టివ్ లో చూస్తే యూకే అనేది అభివృద్ధి చెందిన దేశము. అటువంటి దేశంలో ఈ విజువల్స్ లేకపోతే అక్కడ కనబడుతున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉంటేనైతే ఒక రకంగా చెప్పాలంటే ఏంటిది, ఇదేనా యూకేనేనా ఇది అనిపించేలాగా ఉన్నాయి. సో ఒక్కసారి దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మీరు ఎలా చూస్తారు? అంటే దీనికి ఒక్క స్టేట్మెంట్తో మనం దీని పరిస్థితి ఏంటో మనం చెప్పచ్చు. భారతదేశము మన పౌరులని యూకేకి వెళ్ళొద్దు అని అడ్వైజరీ ఇష్యూ చేశాం. అంతే. ఇంతకంటే పెద్ద స్టేట్మెంట్ ఏమి ఉండాలి దాని మీద? ఒక సంపన్నమైన దేశము, ఒక సోకాల్డ్ ప్రోగ్రెసివ్ దేశము, మనల్ని 150 సంవత్సరాలు పైబడి పరిపాలించినటువంటి దేశానికి వెళ్ళొద్దు, అక్కడ మీకు సురక్షితంగా ఉండలేరు, మీరు రక్షణ లేదు అని భారతదేశం అడ్వైజరీ ఇచ్చిందంటే మరి ఎంతటి పరిస్థితి ఉందో అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కియర్ స్టార్మర్ లేబర్ పార్టీ ప్రధాని వచ్చిన తర్వాత విస్తృతంగా ఈ అల్లర్లు మొదలయ్యాయి. అంటే ఇంకా ప్రజలు విసిగిపోయారు, ఎస్పెషల్లీ తెల్ల జాతి వాళ్ళు చాలా విసిగిపోయారు. అన్నం పుణ్యం తెలియనటువంటి చిన్న పిల్లల్ని ఎవరో కత్తితో పొడిచి చంపడంతో, వాళ్ళేదో పాపం డ్యాన్స్ డ్రామాకి రిహార్సల్కి వెళ్ళినటువంటి పిల్లల్ని చంపడంతో అక్కడ ప్రజలందరూ కూడా రెచ్చిపోయి ఇది ముస్లింలే చేశారు అని చెప్పి మాస్కుల మీద దాడి చేయడం మొదలుపెట్టారు. తర్వాత తెలిసింది ఏంటంటే అతను రవాండా నుంచి వచ్చినటువంటి వ్యక్తి, వాళ్ళ కుటుంబం వచ్చింది, కానీ ఆ చంపినటువంటి వ్యక్తి యూకేలోనే పుట్టాడు. సో యూకేలో అంటే మనం చూస్తే కనుక నెరేటివ్ కూడాను టీవీల్లో యూకే బాండ్ నేషనల్ అంటారు. యూకేలో పుట్టినంత మాత్రాన ముస్లిం భావజాలం ఉన్నవాడో లేదా వేర్పాటు భావజాలం ఉన్నవాడినో మనం అపేక్షిస్తామా మనం? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెరేటివ్ని చేంజ్ చేసే దిశగా వాళ్ళు చెప్తారు. ఎలాగైతే మనకు బుర్హాన్ వానీని చంపినప్పుడు స్కూల్ టీచర్స్ సన్ నేను ఎలా అయితే నెరేటివ్ తీసుకొచ్చారో అలా ఒక విధమైన సాఫ్ట్ నెరేటివ్ తీసుకొచ్చే ప్రయత్నం ఇక్కడ కూడా జరుగుతోంది. సరే, అతను రువాండా నుంచి వచ్చిన క్రిస్టియనా ముస్లిమా ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. క్రిస్టియన్ అని కొందరు, ముస్లిం అని కొందరు, ఏవో జరుగుతున్నాయి. కానీ ప్రజలు ఇప్పుడు ఆ ఘటన దాటి వెళ్ళిపోయారు. ఏదైనా సరే ఒక ఉన్మాదం జరిగినప్పుడు వాడు పిచ్చోడని, అమాయకుడని, వాడికి తెలియదని, తాగి ఉన్నాడని ఇట్లాంటివి పెట్టడం అలవాటే. ఇప్పుడు మన దగ్గర వరంగల్లో సాయిబాబా గుడిలో అక్కడ పూజారి మీద చంపినప్పుడు వాడు పిచ్చోడు అని తేల్చేశారు మన పోలీసులు తర్వాత కాలంలో. కరెక్ట్. అంతే కదా. చాలా కన్వీనియంట్ గా ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చేయడంతో వాళ్ళు తప్పించుకునేటువంటి పరిస్థితులు. యూకేలో ఈరోజు దారుణమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళ ఇమిగ్రెంట్స్ ఓట్స్ తోటి, అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓట్స్ తోటి గెలిచినటువంటి కేర్ స్టార్మర్, అంటే అఫ్ కోర్స్ వైట్ వాళ్ళు కూడా వేశారు, మనకు కన్జర్వేటివ్ పార్టీ అంటే విసిగిపోయినటువంటి వాళ్ళు కూడా ఆయనకు ఓటు వేయడం జరిగింది. కానీ వాళ్ళు తొందరగా తెలుసుకున్నారు అక్కడ జరిగినటువంటి తప్పిదం ఏంటో అర్థమైంది వాళ్ళకి. కేర్ స్టార్మర్ ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఈ అల్లర్లు చేస్తుందంతా కూడాను అల్ట్రా రైట్ వింగ్ థగ్స్ అంటున్నాడు ఆయన. తన సొంత తెల్లజాతి ఎవరైతే పౌరులు ఉన్నారో వాళ్ళని థగ్స్ అని పిలుస్తున్నాడు. సరే, వాళ్ళు థగ్సే అందాం, ఎందుకంటే వీళ్ళు మాస్కులని వాళ్ళని అటాక్ చేస్తున్నారు. మరి ముస్లిం మూకలు ఎవరైతే కత్తులు కటారాలు తీసుకొని వాళ్ళు వీధుల్లో పడి అందరినీ కొడుతూ విధ్వంసం సృష్టిస్తున్నారో వాళ్ళని ఇస్లామిక్ థగ్స్ అని ఆయన ఎందుకు అనట్లేదు? అంటే సెలెక్టివ్ నేరేటివ్ అక్కడ. అలాగే చట్టాలు కూడా ద ఫుల్ వెయిట్ ఆఫ్ లా విల్ బి యూజ్డ్ ఆన్ దీస్ పీపుల్ అంటున్నాడు ఆయన. చట్టం యొక్క పూర్తి బరువు వీళ్ళ మీద పెట్టబోతున్నాను, ఈ ధర్నాల్లో పార్టిసిపేట్ చేసినందుకు, ఈ అల్లర్లో పార్టిసిపేట్ చేసినందుకు జీవితాంతం వాళ్ళు అనుభవిస్తారు అని బెదిరిస్తున్నాడు. ఈ బెదిరించడంతో ఇంకా రెచ్చిపోయారు జనం. సో వాళ్ళు ఫేస్ మాస్క్లు వేసుకొని వాళ్ళకి రికగ్నిషన్ లేకుండా సెల్ ఫోన్లలో వాళ్ళు ముందరే మెసేజ్ పెడుతున్నారు, రేపొద్దున పలానా స్టేషన్కి రండి, పలానా మాస్ దగ్గర రండి అని మెసేజ్ ఇచ్చి సెల్ ఫోన్లన్నీ ఇంట్లో వదిలేసి వస్తున్నారు. సో వీళ్ళు సెల్ ఫోన్ తోటి ట్రాకింగ్ కూడా చేయలేరు. అలా వాళ్ళు విపరీతంగా ఒక విధమైనటువంటి రగులుతున్నటువంటి కోపంతో వాళ్ళు వెళ్ళి అటాక్స్ చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. రమారమి ఒక 20-25 డిస్ట్రిక్ట్స్లో మనకు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ అల్లర్లు జరుగుతున్నాయి. సాజిద్ ఖాన్ లాంటి వాడు అగైన్ వాళ్ళకు ఒత్తాసు పలకడము, అలాగే 2-3 అల్ట్రా ఇస్లామిస్ట్ అక్కడ గెలవడము,
ఇవన్నీ కూడాను వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళ సంఖ్య పడిపోతోంది. ప్రభుత్వాలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నటువంటి వాళ్ళే వస్తున్నారు. కాబట్టి అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. యూకేకి ఈరోజు నిజంగా ఎవరు సురక్షితంగా వెళ్ళలేరు. వెళ్ళిన వాళ్ళు అక్కడ సురక్షితంగా ఉండలేరు. అక్కడే పుట్టినటువంటి భారత మూలాల నుంచో లేదా మన ఆశాఖండంలో పుట్టినటువంటి వాళ్ళు అక్కడ భారతదేశానికి వాళ్ళ జీవితకాలంలో ఎప్పుడు రానటువంటి వాళ్ళు కూడా సురక్షితంగా లేరు. భారత మూలాల నుంచి వచ్చినందుకు వాళ్ళ రంగు భారతీయుల్లాగా ఉన్నందుకు వాళ్ళ మీద కూడా దాడులు జరిగేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. యూకే అన్నది ఒకప్పుడు రవి అస్తమించిన సామ్రాజ్యంగా ఉన్నటువంటి బ్రిటన్ ఈరోజు అంత ఒక విధమైనటువంటి ఒక థర్డ్ వరల్డ్ కంట్రీగా కంప్లీట్ ఈ మత ఛాందసంతో కొట్లాడుతున్నటువంటి సమాజంగా దిగజారిపోయిందంటే దానికి కారకులు వాళ్లే, వాళ్ళ భావజాలాలే. అటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకి నిష్కృతి లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.